దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి చేర్చుకొని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి నీ వాక్యం నేర్చుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు ఉదయకాల సమయంలో మరి అపవాది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది అనే అంశము నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకు మరి వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. మరి దేవుని కృపలో మరి వాక్యం వింటూ అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను పిల్లారా. మరి ఈరోజు మరి క్రీస్తు రాజ్యము అనే మరి అంశంలో రెండవ పాఠం పిల్లారా, అపవాది రాజ్యము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి పిల్లారా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పడానికి మరి ఏది మాట్లాడినా లేఖనం చూయించి మరి చెప్పడం జరుగుతుంది. క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము రెండవ పాఠము. మరి పిల్లరా, క్రీస్తు రాజ్యము నేర్చుకుంటున్నాము. మరి క్రీస్తు రాజ్యంలో అనేక పాఠాలు ఉన్నాయి పిల్లరా. క్రీస్తు రాజ్యములో అనేక పాఠాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును చక్కదిద్దుకుంటూ మనమందరము వాక్యంకు లోబడదాం, వాక్యం భయపడదాం, వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మ నియమంకు లోబడి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు మరి క్రీస్తు రాజ్యములో రెండవ పాఠము, అపవాది రాజ్యము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే పాఠం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరాలు అని ఉంది. మరి ప్రకటన గ్రంథంలో సింబాలిక్ భాషలో రాయబడ్డది 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అంటే దీర్ఘకాలాన్ని చూపిస్తుంది అని మనం నేర్చుకుందాం పిల్లారా. మరి క్రీస్తు రాజ్యము యుగాలు అనేది నేర్చుకుందాం పిల్లారా. మరి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే పోయిన పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము? మరి ప్రారంభంలో దేవుని రాజ్యం ఉన్నది. ఆ దేవుని రాజ్యంలో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. మరి దేవుని రాజ్యంలో మరి సభ్యులుగా యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీరందరూ సభ్యులుగా ఉన్నారు. చూడండి పిల్లరా, వీరందరూ సభ్యులుగా ఉన్నారు. వీరందరి చేసే మరి పనిలో వీరు చేసే పనిలో పరిచారకులుగా మరి ఎవరున్నారు? పరలోకంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు ప్రతి గానాలతో మరి ప్రతిధ్వనిస్తుండగా మరి పరిశుద్ధుడు అని ప్రతి గానాలు దేవదూతలు పరిశుద్ధులని దేవుడు పరిశుద్ధులు అని ప్రకటిస్తుండగా మరి దేవునికి ఒక ఆలోచన కలిగింది. దేవునికి అనేక మంది కుమారులు కావాలి. వారందరూ ఆయన కృపామహిమకు కీర్తి కలుగజేయాలి. ఆయన మాదిరిగా పరిశుద్ధుడుగా ఉండాలి. తన పరిశుద్ధతకు తన కీర్తికి మరి పేరు తీసుకొని రావాలని దేవునికి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనను బట్టి చూడండి బ్రదరా, ఆ ఆలోచనను ఎరిగి మరి ఈ దేవదూతలు పరిచారకులుగా ఉన్నవారు ఆ దేవుని ఆలోచనను దేవుని ప్రణాళికను విని ఇక్కడికి వీడ పరిచర్య చేయాలా, వారికి కుమారులు కావాలట, వారికి కుమారులకు మరి మేము కూడా పరిచర్య చేయాలట, మేము కుమారులం కామా, సేవకులమేనా అని దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. చూడండి, దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. ఎక్కడ? పరలోకంలో. చూడండి జగత్తి పునాది వేయబడక మునిపే
దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. చూడండి పిల్లరా, పరిచారకులుగా మరి దేవుడు పలికిన దేవదూతలు దేవుని కుమారుడు కాదు. దేవుడు మనల్ని కన్నాడు. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని కన్నాడు. క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన మనము క్రీస్తుమై మనం ధరించుకున్నాము. క్రీస్తు రాజ్యంలో చేర్చబడినాము. సంఘంలో చేర్చబడిన మనము దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము. చూడండి, దేవుని వారసులమైన మనల్ని దేవునికి కాకుండా చెయ్యాలన్నదే వాడు అపవాది పన్నాగం. చూడండి, దేవుని ప్రభుత్వంపై వాడు తిరుగుబాటు చేశాడు. పిల్లరా, ఈరోజు అపవాది రాజ్యము ప్రారంభము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే పాఠం నేర్చుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మనము ఇంతవరకు నేర్చుకున్నాం దేవుని రాజ్యంలో మరి వివిధమైన అధికారాలు, హోదాలని నేర్చుకున్నాం పిల్లరా. ఈ పాఠంలో అపవాది రాజ్యము ప్రారంభము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇదంతా చూడండి పిల్లరా, ఇదంతా దేవుడు ఎప్పుడు సంకల్పించుకున్నాడంటే జగత్తి పునాది వేయబడక మునిపే. చూడండి పిల్లరా, జగత్తి పునాది వేయబడక మునిపే నాకు అనేక మంది కుమారులు కావాలి. చూడండి, ఆయన సంకల్పించుకున్నాడు. అప్పుడు ఆ సంకల్పంలో జరిగింది ఏమిటంటే దేవుని రాజ్యంలో ప్రధానులుగా, అధికారులుగా ఉన్నటువంటి దేవదూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎందుకంటే నీవు కనబోయే కుమారులకు కూడా మేము పరిచర్య చేయాలా, మీకు చేయాలి, వారికి కూడా చేయాలా. మేము కుమారులం కారు, కనబడిన వారు కారు. చూడండి, దేవుని ప్రభుత్వంపై అపవాది తిరుగుబాటు చేశాడు. ఎప్పుడు తిరుగుబాటు చేశాడు అంటే జగత్తి పునాది వేయబడక మునిపే అని మనము లేఖనమును బట్టి మనం చూసుకోవాలి పిల్లరా. చూడండి పిల్లరా, వాడి ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది మనము లేఖనమును బట్టి చూస్తే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 13, 14, 15 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా అపవాదిని గురించి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుందును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదును, మహోన్నతునిగా నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివే. చూడు, నువ్వు ఏం చేసావు, నీ ఆలోచన విధానం ఏంటి, నువ్వెక్కడికి వెళ్ళావు, నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు తోసివేయబడితివే. దేవుడు సంకల్పించిన సంకల్పానికి వ్యతిరేకంగా వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. వాడు చూడండి పిల్లరా, దేవుని రాజ్యం కంటే తన రాజ్యమును, మరి దేవుని రాజ్యాన్ని సుసంతరించుకోవాలనుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, దేవుని రాజ్యాన్ని తన రాజ్యంగా చేసుకోవాలనుకున్నాడు సాతాను. చూడండి పిల్లరా, వాడు ఆలోచన విధానం, చూడండి పిల్లరా, ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది. చూడండి పిల్లరా, అభిషేకము పొందిన కేరుబుగా ఉండేను. చూడండి, అభిషేకం పొందిన కేరుబుగా ఉండి గొప్పవాడుగా ఉన్నవాడు, వాడి ఆలోచన విధానం ఏ విధంగా జరిగిందో చూద్దాం పిల్లరా. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 18 వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పును ప్రవచనమెత్తి ఇలాగో ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. చూడండి పిల్లరా, పూర్ణ జ్ఞానమునకు, పూర్ణ సౌందర్యం గల కట్టడంనకు మాదిరివి. దేవుని తోటకు ఏదోను, చూడండి, దేవుని తోటకు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు సులేమోను రాయి, మరకపుతపు రాయి, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో, బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడు, నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గోవులను వాయించుచు నీకు సిద్ధమై అభిషేకం నొందిన కేరెబుగా యొక్క ఆశ్రయముగా నీవుంటివి.
అందుకే నేను నిన్ను నియమించి తిని. నువ్వు ఎలా ఉన్నావు? అభిషేకము నొందిన కెరూబుగా ఉంటుంది. అందుకే నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. చూడండి, నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవైతివి. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను ఏలనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొని విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చి వేయును. జనములు చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిద చేసేదను అని. చూడండి, సాతాను గురించి ఎంతగా ప్రవచించాడు ఎజ్కేలు. చూడండి బ్రదర్, సాతాను ఏ విధంగా అభిషేకం నొందిన కెరూబుగా పరిశుద్ధుడుగా ఉన్నాడు. చూడండి బ్రదర్, కానీ లోపల అన్యాయం పెంచుకున్నాడు. దేవుని రాజ్యం కంటే అధికంగా ఎంచుకున్నాడు. దేవుని రాజ్యంపై చూడండి బ్రదర్ తిరుగుబాటు చేశాడు. ఎక్కడ చేశాడంటే పరలోకంలో. అప్పుడు వాడు ఏమయ్యాడంటే అపవాదిగా అయ్యాడు. అపవాదిగాను సాతానిగాను అయ్యాడు పిల్లారా. చూడండి పిల్లరా, వాడు అపవాది సాతాను ఎప్పుడయ్యాడు? జగత్తి పునాది వేయబడమునికే పరలోకంలోనే. చూడండి పిల్లరా, సాతాను రాజ్యము అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది అంటే జగత్తి పునాది వేయబడక మునిపే పరలోకంలో ప్రారంభమైంది. అపవాది తిరుగుబాటు చేశాడు దేవుని ప్రభుత్వం మీద. అంటే చూడండి పిల్లరా, జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు ఎప్పుడైతే సంకల్పించాడో, తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడో, తన మహిమను విస్తరించాలనుకున్నాడో, తనకు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడో, వారు తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకున్నాడో, ఆ సంకల్పానికి వ్యతిరేకంగా అపవాది తిరుగుబాటు చేశాడు. చూడండి, తిరుగుబాటు చేశాడు. ఎప్పుడు చేశాడు? తన సంకల్పము ఎలాంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. చూడండి, ఆ దేవుని సంకల్పమును వాడు వ్యతిరేకించాడు. మేము వీరికి సేవ చేయాలి, ఇంకా వీరికి పిల్లలు కావాలట, వీరికి పిల్లలకు మేము సేవ చేయాలట. చూడండి పిల్లరా, లోపల వాడు సౌందర్యాన్ని చూసుకొని లోపల మురిచిపోయాట. చూడండి, అభిషేకము నొందిన కెరూబుగా రాళ్ల మధ్యలో వాడు సంచరించచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నాడు. కానీ లోపల వాడు గర్వించబడి దేవుని అధికారం మీద కంటే ఎత్తుగా వాడు హెచ్చించుకున్నాడు. హెచ్చుకుంటే ఎక్కడికి తోసివేయబడ్డాడు. మరియు పరలోకంలో దూతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మేము కూడా కుమారులం కాదా అంటే కాదు. మీరు కనబడిన వారు కాదు. చూడండి పిల్లరా, మరి కనబడిన వారు ఎవరు? దేవుని కుమారులు, దేవుని ఇంటివారు, దేవునికి వారసులు. చూడండి పిల్లరా, మరి దేవుని మహిమకు వారసులు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతలు ఎవరు? కనబడిన వారని లేఖనం చెప్తుంది. ఎలా చూద్దాం పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5 యాలనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియో, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా. చూడండి పిల్లరా, దూతలతో ఎప్పుడైనా చెప్పినా? చెప్పలేదో.
ఎవరితో చెప్పాడో? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు చెప్పాడు. దూతలతో దేవుడు చూడండి, దూతలతో దేవుడు కన్నవారు కాదు, అనబడిన వారు. చూడు, దేవుడు మనల్ని ఆత్మలుగా కన్నాడు. దేవుడు కనబడిన వారము. చూడ, అనబడిన వారు కనబడిన వారు మనము. అందుకోసమే మనకు సేవ చేయడానికి వాడికి నియమిస్తే వాడు లోపల గర్వించాడు. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. చూడండి, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఎవరితో అన్నాడు అంటే దేవుడు యేసుక్రీస్తు అన్నాడు. పిల్లారా చూడండి, రాబోయే లోకానికి ఆయన దూతలకు లోపరచలేదు. మరి ఎవరికి లోపరిచాడంటే చూడండి, కుమారులకే. ఏప్రిల్ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చదువుదాం పిల్లరా. మనము మాటలాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చూడండి పిల్లలు, ఎంత చక్కగా లేఖనం రాయబడ్డది. మనము మాటలాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. కాబట్టి సాతాను దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు పిల్లరా. తిరుగుబాటు చేశాడు. చూడండి పిల్లరా, తిరుగుబాటు చేశాడంటే ఒకటి కుమారులం కాదని తిరుగుబాటు చేశాడు. రెండవది రాబోయే లోకానికి వారికి లోపరచలేదట. అందుకోసమే దానికోసం తిరిగి మూడో మాట, భూమి మీద నీవు కన్న కుమారులకు కూడా మేము సేవ చేయాలా అని దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు పిల్లారా. చూడండి పిల్లారా, వాడు ఎంత హెచ్చించుకున్నాడు. అందుకోసమే పిల్లారా, వారు మరి దేవదూతలు దేవుని సేవకులని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ ఎవరు? సేవకులు, దేవదూతలు. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి పిల్లరా, దేవుడు ఏదైతే సంకల్పించుకున్నాడో తనకు అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు దేవుళ్ళు కావాలి. చూడండి పిల్లరా, నా పరిశుద్ధతకు నా కీర్తికి మరి వారు కీర్తి తేవాలి, నిర్దోషులుగా ఉండాలి తన సన్నిధిలో ఎల్లప్పుడూ. చూడండి పిల్లరా, ఎప్పుడైతే తన సంకల్పించుకున్నాడో ఆ సంకల్పానికి అపవాది తిరుగుబాటు చేశాడు. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు పిల్లరా. ఆ తిరుగుబాటు చేశాడు. మరి దేవుడు తిరుగుబాటు చేస్తే ఊరుకున్నాడా? ఊరుకులేడు పిల్లరా. ఏం చేశాడు చూద్దాం పిల్లరా. ఏం చేశాడు? దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దేవదూతలను దేవుడు ఎక్కడ బంధించాడు? చూడండి పిల్లరా, ఎక్కడ బంధించాడంటే చూద్దాం పిల్లరా. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. చూడండి పిల్ల, దేవుడు ఊరుకున్నాడు. చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. ఇది ఎప్పుడు జరిగింది అంటే జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించిన ఆ సంకల్పానికి వ్యతిరేకంగా అపవాదే తిరుగుబాటు చేశాడు. అందుకోసమే జగత్తి పునాది వేయబడక మునిపే మరి ఇది జరిగింది అని లేఖనం చెప్తున్నది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు భూమి మీద ఉన్న ఈ లోకంను కలుగజేయకముందే జరిగింది. ఇంకా మరి చూడండి పిల్లరా, వాడు ఏ విధంగా అనుకుంటున్నాడు పిల్లరా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశంలోనికి ఆయనను బంధించి భద్రం చేసెను. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది. చూడండి పిల్లరా, వాడు ఏ విధంగా అనుకున్నాడు. చూడు, దేవుని ప్రభుత్వంకు, దేవుని ప్రణాళికకు, దేవుని ఆ ప్రభుత్వం మీద వాడు తిరుగుబాటు చేశాడు. చూడండి, మరి అభిషేకమునందిన కేరుబుగా వాడు రాళ్ళ మధ్యలో సంచరించుచు వాడు ఏ విధంగా ఉన్నాడు. విస్తారమైన వర్తకం చేత, అంటే వర్తకం అంటే ఈలోక సంబంధమైనది కాదు ప్రిలారా. దేవుని పనిని వాడు చేస్తాడని దేవుడు వాడికి అప్పగించాడు. ఒక ప్రధాన దూతగా అభిషేకమునందిన కేరుబుగా వాడున్నప్పుడు చూడు, దేవుని ప్రణాళికకే వాడు ఎదురు తిరిగాడు.
ఎదురు తిరిగితే దేవుడు ఊరుకున్నాడా? చీకటి గల బిలాములో వాడిని త్రోసివేసి మరి మూసేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో రాబడ్డది. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో చాలా చక్కగా రాబడ్డది. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. చూడు, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు తోసివేయబడితివే. చూడి, వాడు సాతాను. చూడండి పిల్లరా, వాడి పనులు ఏం చేస్తాడు? చెడుగొట్ల పనికి ఏడుల్లాతానట. సాతానుకో చూడు, చెడగొట్టే పనులలో చేసేవారు చాలా అధికులు ఉంటారు. ఆడు శరీరానికి ఆశలు కల్పిస్తాడు. ఈ రోజుల్లో చూడండి పిల్లరా, శరీర సంబంధమైనది యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగేచ్ఛల నుండియే కదా. చూడండి పిల్లరా, ఈ శరీరంలో జరుగుతున్న భోగేచ్ఛలు, శరీరం కోసంలో శరీర అవయవాల్లో జరుగుతున్న భోగేచ్ఛలు ఎవరు చూపిస్తున్నాడు? ఆశలు సాతాను చూపిస్తున్నాడు. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేయాలి. వాడు ఏ విధంగా అనుకున్నాడు? సింహాసనం హెచ్చించి ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుండివే, మేఘమండలం మీద కెక్కుదుని, మహోన్నతునిగా నన్ను నేను సమానునిగా చేసుకొందును. చూడండి, దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు. చేసుకోవాలని నీవు నీ మనసులో అనుకుంటేవి, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు తోసివేయబడితివి. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, అపవాదిని గురించి రాయబడ్డది. ప్రకటన గ్రంథం 20:1-2 వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును, చూడు అపవాదికి మరి అనేక పేర్లు, ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేసి. చూడండి పిల్ల, ఎప్పుడు బంధింపబడ్డాడంటే జగత్తి పునాది వేయబడకమునుపే బంధింపబడ్డాడు. అందుకోసమే చూడండి, ఆ జగత్తి పునాది వేయబడకమునుపే బంధింపబడ్డాడు. మరి దేవుని ప్రణాళికను బట్టి మరి సృష్టిలోని ప్రతి ఒక్కటిని చేసి ఆడు ఆకాశం నుండి పడ్డాడు. ఆ ప్రకటన గ్రంథం ఆకాశము నుండి పడగ చూచి తిని. చూడండి పిల్లరా, ఎప్పుడో వాడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రభుత్వంపై దేవుని సంకల్పానికి వెదురు తిరిగాడు. వాడిని మరి చీకటి బిలాములో బంధించాడు. చూడండి, ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. పరలోకంలో ఉన్న దేవుని ప్రభుత్వం తిరుగుబాటు చేసిన దేవదూతలు ఎక్కడ బంధించి భద్రం చేశాడంటే చీకటి గల బిలాములో పాతాళంలో బంధించాడు. పిల్లారా, చూడండి పిల్లరా, ఎంత చక్కగా ఉన్నది పిల్లారా. పరలోక రాజ్యం, అపవాది రాజ్యము ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగిందంటే జగత్తి పునాది వేయబడక మునిపే పరలోకంలో మరి వాడు దేవుని ప్రభుత్వంపై దేవుని ఆ సంకల్పానికి వ్యతిరేకంగా వాడు ఎదురు తిరిగితే దేవుడు ఊరుకున్నాడా? చీకటి గల బిలాములో వాడిని బంధించాడు. పిల్లారా, చూడండి పిల్లారా, అపవాది రాజ్యము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనం నేర్చుకున్నాం పిల్లారా. ఇప్పటి వరకు మనము ఏ సంగతులు నేర్చుకున్నాము? చూడండి పిల్లారా, ఇంతకుముందు నేర్చుకున్నాము పరలోక రాజ్యంలో వివిధమైన అధికారాలు హోదాలు నేర్చుకున్నాము. ఈ పాఠంలో అపవాది రాజ్యము ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే అపవాది రాజ్యము జగతి పునాది వేయబడక మునిపే పరలోకంలో జరిగింది. ఎందుకు జరిగిందంటే దేవుని సంకల్పానికి, దేవుని ప్రభుత్వానికి అపవాది ఎదురు తిరిగాడు. తన్ను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుడు వాణ్ణి విడిచిపెట్టక చీకటి గల బిలాములో వాణ్ణి బంధించి భద్రం చేశాడు అని నేర్చుకున్నాం పిల్లారా. మరి నెక్స్ట్ వచ్చే క్లాసులో ఇంకా మరి అనేక పాఠాలు నేర్చుకుందాం పిల్లారా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ అపవాది రాజ్యము ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది నేర్చుకున్నాం పిల్లరా. నేర్చుకున్నది విని విడిచిపెట్టే వారం కాకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని అనేకులకు ప్రకటించే గొప్ప ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ, అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేక సహోదరులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.